అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము కొన్ని వర్డ్స్ తీసుకున్నాం. కే నీచే, కే ఊపర్, కే పీచే, కే ఆగే. అంటే వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాము, వీటి మీనింగ్ ఏంటి అన్నది చూద్దాము. వీటి మీనింగ్తో పాటు వీటి సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా చూద్దాం. సో కే నీచే అంటే కింద, బిలో. ఓకే, దేనికి ఏదైనా వస్తువు మంచం కింద ఉంది అని అంటాం కదా. సో మంచం కింద కానీ సోఫా కింద, చైర్ కింద ఉంది అంటాం కదా. సో దానికి మనము కే నీచే అని అంటాము. ఓకే, కే లియే కొరకు, కై కోసము, వాళ్ళ కోసము తీసుకొచ్చాను, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు తీసుకొచ్చాను లేదంటే అని అంటూ ఉంటాం కదా. సో దానికోసము కే లియే అని యూజ్ చేస్తాము. కే పీచే అంటే వెనుక. తుమారే పీచే కౌన్ హై, తుమారే ఆగే కౌన్ హై, ఘర్ కే పీచే క్యా హై. ఇలా మనము ఏదైనా వెనకాల ఏదైనా వస్తువు వెనకాల ఉన్నా దానికోసమని యూజ్ చేస్తాము. కే ఆగే తుమారే పీచే కౌన్ హై, తుమారే ఆగే అంటే ముందు, నీ ముందు ఎవరున్నారు. సో దీనిని మనము సెంటెన్స్ రూపంలో ఇప్పుడు మనం మీనింగ్ చూసుకున్నాం కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు అంటే ఏంటి, కే ఆగే అంటే ముందు, ముందు ఇంగ్లీష్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకే, కే పీచే బిహైండ్, కే లియే ఫర్, కే నీచే బిలో. ఓకే, సో వీటికి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వర్డ్స్ దాన్ని సెంటెన్స్లో ఫ్రేమ్ చేయాలి కదా, ఎలా అన్నది చూద్దాం. పేడ్ కే నీచే కుత్తా హై, పేడ్ కే నీచే కుత్తా హై ఏంటంటే చెట్టు కింద కుక్క ఉంది. ఇక్కడ మీరు కుత్తా తీసేసి పేడ్ కూడా తీసేసి టేబుల్ కే నీచే కుత్తా హై, లేదంటే టేబుల్ కే నీచే, పలం కే నీచే, మీరు ఏదైనా చెప్పాలనుకున్నారనుకో దేనికన్నా కింద ఉంది, చైర్ కింద ఏమైనా ఉంది అంటే ఇక్కడ కుర్చీకే నీచే, ఇక్కడ కుర్చీ పెట్టేస్తే కుర్చీకే నీచే క్యా హై. సో ఇలా మీరు క్వశ్చన్ రూపంలో అడగవచ్చు. పలంకే నీచే క్యా హై, మంచం కింద ఏముంది. పలంకే నీచే మేరే చెప్పల్ హై అంటే మంచం కింద నా చెప్పులు ఉన్నాయి. సో అలా మనం దానికి కే నీచేకి వాడతాము. ఘర్ కే పీచే తలాబ్ హై, ఇంటి వెనకాల చెరువు ఉంది అంటే ఇంటి వెనకాల ఇంకా తలాబ్ తీసేసి ఇంటి వెనకాల చెట్టు ఉంది, ఇంటి వెనకాల లేదంటే బావి ఉంది, ఇలా మనం యూజ్ చేస్తుంటాం కదా. మీరు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వర్డ్ ఒక్కటి డిలీట్ చేసేసి ఆ వర్డ్ మీరు చెప్పాలనుకున్న వర్డ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తే మీరు ఇంటి వెనకాల ఏముందో అది చెప్పొచ్చు సెంటెన్స్ ఫ్రేమ్ కింద. లేదంటే మేరే ఘర్ కే పీచే, లేదంటే నా వెనకాల మేరే పీచే మేరా భాయి హై, నీ వెనకాల ఎవరు ఉన్నారంటే తుమారే పీచే కౌన్ హై. క్వశ్చన్ అడగడం, క్వశ్చన్లో కూడా చూడండి తుమారే పీచే కౌన్ హై అంటే నీ వెనకాల ఎవరు ఉన్నారు అని. ఓకే, సూరజ్ కే లియే ఆమ్ లాయా, సూరజ్ కొరకు లేదా కోసం మామిడి పళ్ళు తెచ్చాను, సూరజ్ కోసము మామిడి పళ్ళు తెచ్చాను. కే లియే అంటే కోసం, కొరకు. తుమ్హారే ఆగే క్యా హై, నీ ముందు ఏముంది. ఇది క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. వీటిని కూడా ఘర్కి నీచే, పేడ్కి నీచే క్యా హై అలా మనము క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఘర్కే పీచే క్యా హై క్వశ్చన్ కావాలి అంటే ఇక్కడ క్యా అని పెడితే క్వశ్చన్ కిందికి వస్తుంది. ఇలా మీరు ఇంకా కొన్ని క్వశ్చన్ అడగండి, దానికి ఆన్సర్స్ కూడా ఫ్రేమ్ చేయండి.